మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలన్నారు గురుమూర్తి. 30,000 మంది చావుకు కారణమైన గత పాలకులకు ఏం శిక్ష వేయాలి అంటూ ప్రశ్నించారు ప్రజల్ని గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంగ వెంకట గురుమూర్తి. పేదల రక్తం తాగిన వారికి శిక్ష పడాల్సిందే. మిథున్ రెడ్డే కాదు, మిగిలిన సూత్రధారులు అరెస్ట్ తప్పదు. చీపు లెక్కలను అమ్మి శ్రమజీవులు, పేదలు, బడుగులు, బలహీన వర్గాల శ్రమను దోచుకుని వారిని అనారోగ్యాల పాలు చేసి సుమారు 30,000 మందిని పొట్టన పెట్టుకున్న బాధ్యులందరికీ చట్టరీత్యా కఠిన శిక్ష పడాల్సిందేనని, పేదల రక్తాన్ని తాగి కోట్లు కూడబెట్టుకున్న దుర్మార్గులకు సరైన శిక్ష వేయాలని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి పేర్కొన్నారు. మద్యం కుంభకోణం కేసులో వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వీరంకి గురుమూర్తి మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం, అవినీతి, అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3,500 కోట్లు కొల్లగొట్టారని, 30,000 మంది చావుకు కారణమయ్యారని, ఒక వ్యక్తి చనిపోతేనే న్యాయస్థానంలో యావజ్జీవ శిక్ష విధిస్తారని, అటువంటి 30,000 మంది చావుకు కారణమైన గత పాలకులకు ఏం శిక్ష వేయాలన్నారు. ఇటువంటి మీ పార్టీ ప్రజలకు, రాష్ట్రానికి అవసరమా అని వీరంకి నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన లిక్కర్ స్కామ్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు. ఢిల్లీ స్కామ్ కన్నా 1000 రెట్లు పెద్దదన్నారు. 5 ఏళ్ల పాటు వాగులు, వంకలు, గుట్టలు, శాండ్, ల్యాండ్, మైన్ ఇలా అన్నీ దోచుకున్న వారంతా పడిపోతున్నారని, మద్యం కుంభకోణంలో కీలకదారి, పాత్రధారి, సూత్రధారి మిథున్ రెడ్డి అరెస్ట్ కావటమే నిదర్శనమన్నారు. 2019లో నాటి సీఎం జగన్ రెడ్డి మద్యం నిషేధం చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తానని చెప్పిన పెద్ద మనిషి అక్రమ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులే పారించారన్నారు. చీప్ లిక్కర్ తాగి సుమారు 30,000 మంది అభాగ్యులు మృతి చెందారన్నారు. లక్షలాది మంది కిడ్నీలు, లివర్లు చెడిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును దోచేశారని, అక్రమ మద్యంతో పేదల రక్త మాంసాలు కొల్లగొట్టేశారని, మందుబాబుల జేబులకు చిల్లు పెట్టి లక్షలాది కోట్లు జేబులు నింపుకుని మందుబాబుల ఒళ్ళు గొల్ల చేశారని దుమ్మెత్తిపోశారు. ఆలీబాబా దొంగల ముఠాలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారని, పాత్రదారులు, సూత్రధారులు కటకటాల పాలు కాక తప్పదన్నారు. ఈ కుంభకోణంలో బిగ్ బాస్ కూడా త్వరలో అరెస్ట్ కాక తప్పదన్నారు. కేసు మద్యానికి 250 తీసుకుని 3,200 కోట్లు దోచుకున్నారని దుమ్మెత్తిపోశారు. NIPL డిస్టిలరీ నుంచి తయారైన మద్యాన్ని డిపోలకు వెళ్లకుండా డైరెక్ట్గా షాపులకు పంపి సొమ్ము చేసుకున్నారన్నారు. మ్యాన్షన్ హౌస్ కంపెనీ నుంచి 240 కోట్లు దండుకున్నారన్నారు. మద్యం వ్యాపారంలో నాటి పాలకులు సొంత మనుషులను పెట్టుకుని మందుబాబులను దోచేసుకున్నారన్నారు. మద్యం కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసిన కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి హవాలా మార్గం ద్వారా సైఫ్ అహ్మద్, చాణక్య తదితరులు, అవినాష్ రెడ్డి తదితరులు వేలాది కోట్లు విదేశాలకు పంపి అక్రమ మార్గాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగించి కోట్లు సంపాదించేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద దోపిడీ జరగలేదంటే ఎంతో ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఆనాడు ఏ తప్పు చేయకపోయినా, ఏ ఆధారాలు లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజుల పాటు జైల్లో పెట్టిన దుర్మార్గులన్నారు. మద్యం కొనుగోలు సొమ్ము ఆన్లైన్లో తీసుకోకుండా లిక్విడ్ క్యాష్ రూపంతో తీసుకున్నారని, సదరు సొమ్ము తాడేపల్లి ప్యాలెస్లో 312 రూమ్కు తరలించేవారని, అక్కడ కోట్లాది రూపాయలు పోగయ్యాక ఆ సొమ్మును బయటకు తరలించి బొక్కసాలు నింపుకున్నారని ధ్వజమెత్తారు. ఈ రకంగా ఎన్నో విధాలుగా మద్యం బాబులు ప్రియుల నుంచి ఆర్జించిన సొమ్మును ఇష్టానురీతిన వ్యవహరించారని, తమకు ఎదురే లేదని, తమను ఎవరూ ఏమీ చేయలేరని, ప్రతిపక్షం లేకుండా చేశామని, కుప్పంలోనే మేమే గెలుస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులకు 2024లో ప్రజలు దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే తీర్పు ఇచ్చారన్నారు. లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారుడు జగన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంక వెంకట గురుమూర్తి డిమాండ్ చేశారు. సాక్షి పత్రికలో అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు పర్చూరు రైతులు. సాక్షి పత్రికలో వస్తున్న అసత్య కథనాలు తమకు తీరని మనోవేదన కలిగిస్తున్నాయని నల్లబర్లి పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసేది లేదంటూ కంపెనీలు చేతులెత్తేసిన పరిస్థితుల్లో మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకుంటుంటే, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా సాక్షి దినపత్రికలో అభూత కల్పనలు ప్రచురిస్తున్నారని తప్పుపట్టారు. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డికి, సాక్షి యాజమాన్యానికి, పత్రిక ఎడిటోరియల్ విభాగానికి బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన పలువురు పొగాకు రైతులు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఆ పత్రిక చదువుతున్న వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలందరికీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాన్ని తెలియజేసే ఉద్దేశంతో కేవలం కమతాన్ని నమ్ముకున్న రైతులుగా ఈ లేఖ రాస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం సాగిస్తున్న కర్షకులం. మేము పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఆందోళనలో మునిగిన తరుణంలో ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించి మా కష్టాలను తీర్చేందుకు ప్రత్యక్షంగా మార్కెట్ ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకుంటోంది.
మీకు పర్చూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు తెలుసా? నల్లబర్లి పొగాకు రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీరు ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారా? మా కష్టాన్ని పార్టీలకు సంబంధం లేకుండా మా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏ విధంగా తన నెత్తిన వేసుకున్నారో మీకు తెలుసా? నష్టపోయాం, కంపెనీలు చేతులెత్తేశాయి, దిక్కు తోచని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక ఆత్మహత్యలే శరణం అనుకున్న దశలో ప్రభుత్వం స్పందించింది. మమ్మల్ని ఆదుకోవడానికి దేశంలోని ఎక్కడా లేని విధంగా ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చి మార్కెట్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేయిస్తున్నారు. బర్లీ రైతులను ఆదుకునేందుకు వివిధ ప్రాంతాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఏడాది పొగాకు కొనుగోలు చేసే ప్రైవేట్ కంపెనీల యాజమాన్యాలు ఈ ఏడాది అధిక దిగుబడులు రావటం, విదేశాల్లో డిమాండ్ తగ్గడంతో ముఖం చాటేసి కొనుగోలు జరపలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడులు వెచ్చించిన కర్షకులు వ్యాపారుల వైపు దీనంగా ఎదురు చూస్తున్నా ఎలాంటి ప్రయోజనం వనగోరలేదు. అలాంటి దీన స్థితిలో ఉన్న బర్లీ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సుమారు 273 కోట్ల రూపాయలు కేటాయించింది. పర్చూరు, అద్దంకి, చిలకలూరుపేట, పత్తిపాడు నియోజకవర్గాల్లో బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల కోసం ఆయా మండలాల మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ వ్యవసాయ మార్కెట్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో నిత్యం వేలాది పొగాకు బేళ్లను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. దీంతో బర్లీ రైతుల మోములో కొంతమేర ఆనందం వెలువరిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కొనుగోళ్లలో పార్టీలను వెతికి వాస్తవాలను వక్రీకరించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా సాక్షి దినపత్రికలో కథనాలు రావడం బాధాకరం. నిజానికి రైతులకు కులాలు లేవు, మతాలు లేవు. ఎన్నికల సమయంలో నచ్చిన పార్టీకి ఓటు వేయడం, జెండా పట్టుకుని తిరగడమే తెలుసు. కానీ సాక్షి పత్రికలో పచ్చ రైతులు అని వచ్చిన కథనం కావచ్చు, మరో అసత్య కథనం కావచ్చు, రైతులకు తీరని మనోవేదన కలిగిస్తున్నాయి. నిజానికి పచ్చ రైతు, బ్లూ రైతు అనేవాళ్ళు ఎవ్వడూ లేడు. వ్యవసాయం చేసి నష్టపోయే పరిస్థితి నుంచి మమ్మల్ని ప్రభుత్వం కాపాడింది, గట్టెక్కించింది. అది మాత్రమే మేము చూస్తున్నాం. రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సాక్షి దినపత్రికలో నిత్యం కావాలనే దుర్బుద్ధితో మీ సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు అసత్య వార్తలను ప్రచురిస్తూ అన్నదాతల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతు శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కొనుగోలు కేంద్రాల్లో పొగాకు కొనుగోలు చేస్తున్నా సాక్షి పత్రికకు చెందిన విలేకరులు తప్పుడు కథనాలు వండి వారుస్తూ తప్పుదోవ పట్టించడంతో పాటు అన్నదాతలను మనోవేదనకు గురి చేస్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో బర్లీ పొగాకు రైతుల స్థితిగతులను పరిశీలించి ప్రభుత్వ పరంగా అందుతున్న సేవలను గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దేశంలోనే ఎన్నడూ లేని విధంగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పి బర్లీ రైతులను ఆదుకునేది ఒక్క ఏపీ ప్రభుత్వం మాత్రమే అనేది గుర్తుంచుకోండి. పర్చూరు నియోజకవర్గంలో సాక్షి దినపత్రికకు చెందిన విలేకరులు తరచుగా బర్లీ రైతులను అయోమయానికి గురి చేస్తూ పొగాకు సాగు చేయని వ్యక్తుల చిత్రాలతో బాధిత రైతులుగా చూపుతూ తప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. ఎప్పటికైనా రైతులను ఆదుకునేందుకు, రైతుల మనోధైర్యాన్ని నింపేందుకు పత్రికా పరంగా తోడ్పాటు ఇవ్వాలని